హాయ్ అండి, అందరికీ కింద తమ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, గబగబా దాని గురించి మాట్లాడేద్దాం. సో నన్ను ఇద్దరు ముగ్గురు ఫాలోవర్స్ అయితే అడిగారు, ఎందుకు జున్నుని చైన్తో కట్టేసి ఉంచుతారు అని. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటో గబగబా చెప్పేస్తాను, ఓకేనా. సో అప్పుడు ఇంకా చూసే వాళ్ళు ఎవరికి కూడా ఇలాంటి డౌట్స్ రావు కదా, వచ్చినా కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి. సో ఎందుకు కట్టేసి ఉంచుతాము అంటే మెయిన్ పెద్ద రీజన్ వచ్చేసి నాకు భయం అండి. సో అందరూ ఇప్పుడు అడగచ్చు, అంత భయంగా ఉన్నప్పుడు ఎందుకు తెచ్చుకున్నారు అని. దానికి మా అమ్మాయి కారణం అండి. ఏంటి అంటే అది 777 చార్లీ మూవీ చూసి బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి, మా ఫాదర్ వాళ్ళ ఇంట్లో 2 dogs ఉండేవి, మా మామయ్య గారు వాళ్ళ ఇంట్లో 2 dogs ఉండేవి. సో ఇంకా అడగడం ఎక్కువైపోయింది అనమాట, మీ ఇద్దరి ఇళ్లలో డాగ్స్ ఉన్నాయి, నాకెందుకు కొనరు అని చెప్పేసి. అండ్ దిస్ ఇస్ ద రైట్ ఏజ్ అని చెప్పి మా బ్రదర్ కూడా చెప్పారనమాట. యాక్చువల్గా అది కొంచెం పెద్దగా అయ్యాక కొనిద్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడు ఇస్తే కొంచెం ఎంజాయ్ చేస్తుంది, అప్పటికైతే దాని చదువులు దాని జాబ్ అది బిజీగా ఉంటుంది అనేసరికి ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా మా వారికి కూడా ఏంటంటే ఇప్పుడు తీసుకోవడం ఇష్టం లేదు. ఆయనకి పప్పీస్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, తనకి ఇంకొంత బాధ్యత రావాలి అనేసి ఆయన ఒపీనియన్. సరే నేనేంటంటే అన్నీ ఆలోచించాను, కానీ ఒక్కటి మెయిన్ ఆలోచించలేదు, అదేంటి అనేది ముందు మాట్లాడతాను. సో ఇది రైట్ ఏజ్ అన్నారు కదా అనేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామన్నమాట, బుక్ చేసాము. జున్నుగాడిని వచ్చేసాడు. వచ్చిన తర్వాత అసలు కథ మొదలైంది. నేనేమనుకున్నాను, ఓన్లీ వీళ్ళిద్దరే చూసుకుంటారు, నాకు అంత పెద్దగా ఇది ఉండదు అని అనుకున్నాను. కానీ ఎక్కువ వీళ్ళిద్దరి కంటే నేనే ఎక్కువ ఇంట్లో ఉంటాను కాబట్టి మన మీదే ఆబ్వియస్లీ బాధ్యత ఉంటుంది, బాండింగ్ ఉంటుంది అని అప్పుడు నాకు తెలియలేదు. తర్వాత కనిపించాయి అనమాట స్టార్స్. అప్పుడు కొత్తలో చాలా భయపడ్డాను, ఏడ్చేసాను, ఇచ్చేయండి అని చెప్పాను. ఆ రిలేటెడ్ షార్ట్స్ కూడా పెట్టాను, ఎవరైనా చూడకపోయి ఉంటే అందులో చూసేయండి. సో అలాగా చేసిన దాన్ని 100% తీసుకుంటే 80% భయాన్ని అయితే ఓవర్కమ్ చేశాను. ఇంకొక 20% ఉంది, దాని రిలేటెడ్ కూడా నేను రోజు ఎక్సర్సైజెస్ చేస్తాను. ఎక్సర్సైజెస్ అంటే డిష్ ఇలాంటివి కాదు, మైండ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే రోజు లేచిన వెంటనే ఎస్ జున్నుతో నేను బాగున్నాను, జున్ను నాతో డీసెంట్గా బిహేవ్ చేశాడు, జున్ను అంటే నాకు ధైర్యం వచ్చింది, ఈ రకంగా నేను చెప్పుకుంటూ నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మా ఇంట్లో వాడికి అన్ని యాక్సెస్లో ఉంటాయన్నమాట, ప్రతిదీ అందేస్తుంది. అండ్ వదిలితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు బెడ్రూమ్స్లోకి అండ్ కిచెన్లోకి వెళ్ళిపోతాడు. నాకు అలా వెళ్తే ఇష్టం ఉండదు, కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాను నేను. స్ట్రిక్ట్ అంటే ఏదో వాడిని కొట్టేసి బాధేసి తిట్టేసి ఈ స్ట్రిక్ట్ కాదు, కొంచెం అంటే మాట వినేలాగా ముందు మనం స్ట్రిక్ట్గా ఉంటే వాడు కూడా ఉంటాడు కదా అని. మిగిలిన వీళ్ళిద్దరూ నెత్తెక్కిచ్చేసుకుంటారు, నేను అలా నెత్తి ఎక్కించుకోలేను, దూరం నుంచి ప్రేమిస్తాను. అలా అని ప్రేమ లేదా అని అనుకోకండి, చాలా ఉంది. అసలు వీళ్ళు ఇంకా స్కూల్ కాలేజ్ నుంచి వచ్చాక వాడితో టైం స్పెండ్ చేస్తారు. నేనంటే రోజు వీడితోనే ఉంటాను, అటు ఇటు వచ్చి చెవులు లాగేయడం, ఆడుకోవడం, ముద్దు చేయడం, అలాగా అన్నీ ప్యాంపరింగ్ చేస్తూ ఉంటాను. ఐ హ్యావ్ లవ్ ఫర్ హిమ్, కానీ కొంచెం దూరం నుంచి అనమాట. స్టిల్ ఇప్పటికీ కూడా వాడు ఎక్కేస్తాడేమో అని భయం వేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి లిక్ చేస్తాడేమో అని కూడా భయం వేస్తూ ఉంటుంది. కానీ దానికి కూడా నేను మౌల్ చేసుకుంటూ ఉంటాను, ఏం కాదు అని చెప్పి. సో ఆ రకంగా అయితే నడుస్తుంది. హోప్ఫుల్గా ఇంకా 20% కూడా భయాన్ని తగ్గించుకుని వాడిని త్వరలో చైన్ లేకుండా ఫ్రీగా వాడికంటూ ఫ్రీడమ్ ఇద్దామనేసి నేను కోరుకుంటున్నాను. అది అతి త్వరలో జరగాలనే అనుకుంటున్నాను. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే వాడు 6 months ఉన్నప్పుడు మా అమ్మ ఇది సాక్స్ మింగేశాడండి, స్కూల్ సాక్స్. ఇంకా 2 days దాకా వాడు ఏం తినలేదు. మేమంటే ఫస్ట్ టైం పెట్ పేరెంట్స్ కదా, మా ఇంట్లో ఉన్నాయి కానీ నేను అంత పట్టించుకోలేదు, నా వరకు రాలేదు కూడా. యాక్చువల్గా మా అన్నయ్య మా నాన్నగారు చూసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ కదా నేను, సో నాకు అర్థం కాలేదు ఏమైంది ఏంటి అని. డాక్టర్ చెప్పారు ఏం కాదు, వామిటింగ్లో వచ్చేస్తుంది, భయపడొద్దని. ఎంత వాళ్ళు చెప్పినా లోపల భయం అనేది ఉంటుంది కదా. సో ఇంకా వాడు ఎందుకు తినట్లేదు అనుకుంటే 3rd day వామిటింగ్ చేశాడు. ఆ వామిటింగ్లో మింగిన సాక్స్ మొత్తం బయటకు వచ్చి లూజ్ మోషన్స్, తర్వాత లో ఫీవర్, అసలు మామూలుగా ఇది కాదండి బాబు. నాకు ఇంకప్పుడు వాడి సిచ్యుయేషన్ చూసి నాకు భయం వేసింది. ఓకే వీడు చాలా అల్లరి చేస్తాడు, వీడు అల్లరి నెమ్మదితనం వచ్చేంత వరకు వీడిని అలాగా కొన్ని రోజులు కొన్నేళ్ళు కేజ్లో అది అయిపోయిన తర్వాత ఇలా చైన్తో కట్టేసి ఉంచుదాము అని వాడిని చైన్తో కట్టేసి ఉంచుతాం అనమాట. బట్ డోంట్ ఫీల్ గాయస్, వీళ్ళు స్కూల్ కాలేజ్ నుంచి వచ్చాక ఒక 3 hours అనేది వదిలేస్తారు. అప్పుడు నేను వెళ్ళి లోపల కూర్చుంటాను, ఏంటంటే నాకు భయం కదా. సో వాళ్ళు ఆ 3 hours చూసుకుంటారు. ఆ 3 hours వాడు ఇంట్లోనే ఆడుకుంటారు. ఇదివరకు బయటికి కూడా వదిలేవాళ్ళం, బయట వాళ్ళు చెప్పులు తినేసేయడంతో వాళ్ళు కొత్త చెప్పులు ఎవరికైనా పాడు చేస్తామంటే
కోపం వస్తుంది కదా. సో ఆ రకంగా వాడిని బయటికి కూడా వెళ్ళనిట్లే, జస్ట్ ఇంట్లో మాత్రమే తిరుగుతాడనమాట. సో అదండి జున్ను గురించి ఈ బ్లాగ్. ఇంకా ఏమైనా అడగాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాతో ఇంట్రాక్ట్ అయితే నాకు ఇంకా ఇంకా మరెన్నో వీడియోస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ చూపించాలి అని అనిపిస్తుంది. సో ప్లీజ్ గైస్, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకునేంతవరకు సైనింగ్ ఆఫ్.